త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా రాబోతుందా 5 ఏళ్లుగా చెప్తూనే ఉన్నారు ఈ మాట. స్వయంగా చిరంజీవి చెప్పిన ఈ ప్రాజెక్ట్ మాత్రం ఇంకా పట్టాలెక్కలేదు. ఇంకేంటొచ్చేది అన్ని గాలి కబుర్లే అనుకుంటున్నారు కదా. కానీ ఈ గాలి ఇప్పుడు నిజమయ్యేలా కనిపిస్తోంది. చిరుతో సినిమాకి గురూజీకి ఇంతకంటే మంచి సమయం మరొకటి లేదు. మరి ఈ ప్రాజెక్ట్ ఇప్పుడైనా వర్కౌట్ అవుతుందా? ఇదే వాటి ఎక్స్క్లూజివ్ స్టోరీ. ఒక్క ఫ్లాప్ చిరంజీవిలో చాలా మార్పులు తీసుకొచ్చింది. ఫ్యూచర్ ప్రాజెక్ట్ పై ఫోకస్ పెంచేలా చేసింది. అందుకే స్క్రిప్ట్ సరిగ్గా లేదని కళ్యాణ్ కృష్ణ సినిమాను నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టారు మెగాస్టార్. కథ బాగుందని వశిష్ఠ సినిమాను ముందుకు తీసుకొచ్చారు. అంజీ తరహాలో సోషో ఫ్యాంటసీ డ్రామా ఇది. త్వరలోనే విశ్వంభర సెట్లో అడుగు పెట్టనున్నారు చిరంజీవి. విశ్వంభర చేస్తూనే మరో సినిమా చేయాలని చూస్తున్నారు చిరు. అందుకే అనిల్ రావిపూడితో కథా చర్చలు జరిగాయి. అలాగే త్రివిక్రమ్తోనూ సినిమా చేయాలని చూస్తున్నారు చిరంజీవి. నిజానికి 5 ఏళ్ల కిందట వినయ విధేయ రామ ప్రీ రిలీజ్ వేడుకలోనే తమ కాంబినేషన్లో సినిమా అనౌన్స్ చేశారు మెగాస్టార్. కానీ ప్రాజెక్ట్ సెట్ కాలేదు. తర్వాత చిరు, త్రివిక్రమ్ ఇద్దరూ బిజీ అయిపోయారు. కానీ ఈ కాంబోపై చర్చ మాత్రం నడుస్తూనే ఉంది. త్రివిక్రమ్ రైటర్గా ఉన్నప్పుడు జై చిరంజీవాకు చిరుతో పనిచేశారు. ఆయన డైరెక్టర్ అయ్యాక చిరు రాజకీయాల్లోకి వెళ్లారు. త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమాపై చర్చ మొదలైంది. అల్లు అర్జున్తో అనుకున్నా ఈ సినిమా లేట్ అయ్యేలా కనిపిస్తోంది. దాంతో ఎప్పటినుంచో అనుకుంటున్న చిరంజీవి సినిమాను పట్టాలెక్కించాలని గురూజీ భావిస్తున్నట్టు తెలుస్తుంది. విశ్వంభర ఎలాగో ఎక్కువగా విజువల్ ఎఫెక్ట్స్ తోనే రన్ అవుతుంది. కాబట్టి 2 సినిమాలు ఒకేసారి పూర్తి చేయడం చిరుకు పెద్ద విషయం కాకపోవచ్చు. తాజాగా పద్మ విభూషణ్ వచ్చిన సందర్భంగా చిరంజీవిని నిర్మాత చిన్నబాబుతో పాటు వచ్చి కలిశారు త్రివిక్రమ్. చూడాలిక ఏం జరగబోతుందో. బాలయ్య కోసం మరో బాలీవుడ్ హీరో కూడా విలన్ గా మారిపోయారు. ఈ మధ్య ఎన్బీకే సినిమా అంటే చాలండి, ప్రతి నాయకులు బలంగా ఉండాల్సిందే. మరీ ముఖ్యంగా సీనియర్ హీరోలనే బాలయ్యకు ఆపోజిట్ గా తీసుకుంటూ మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు దర్శకులు. తాజాగా బాబీ కూడా ఇదే చేశారు. మరి బాలయ్య కోసం ఈయన ఎవరిని విలన్ గా తీసుకురాబోతున్నారు? హ్యావ్ ఎ లుక్. ఒకప్పుడు తన సినిమా కాస్టింగ్ విషయంలో బాలయ్య అంత పక్కాగా ఉండేవారు కాదు. కానీ ఇప్పుడు మాత్రం అలా కాదండోయ్. తనతో పాటు ఎవరు నటిస్తున్నారు, స్టార్స్ ఉన్నారా లేదా, తన రేంజా కాదా అన్నది చూసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా బాలయ్య కోసం హీరోలే విలన్లుగా మారిపోతున్నారు. తాజాగా బాలీవుడ్ హీరో బాబీ డియోల్ ఎన్బీకే 109లో విలన్ గా ఎంపికయ్యారు. ఇండియన్ సినిమాలో ఈ మధ్య బాబీ డియోల్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. దానికి కారణం యానిమల్ సినిమా. అందులో ఆయన నటన మాటల్లేకుండా కేవలం తన నటనతోనే ఇచ్చిపడేశారు బాబీ డియోల్. అలాగే సూర్య కంగువాలో కూడా బాబీనే విలన్. దాంతోపాటు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లులో కూడా ఈయనే ప్రతినాయకుడు. ఇక బాలయ్య విషయానికొస్తే కొన్నేళ్లుగా ఈయన సినిమాల్లో సీనియర్ హీరోలే విలన్లుగా మారుతున్నారు. లెజెండ్లో జగపతిబాబు నుంచి ఇది మొదలైంది. ఆ తరువాత అఖండలో శ్రీకాంత్, వీరసింహారెడ్డిలో దునియా విజయ్, మొన్న భగవంత్ కేసరిలో అర్జున్ రాంపాల్ ప్రతినాయకుడిగా మెప్పించారు. ఇప్పుడు బాబీ సినిమాలో బాబీ డియోల్ నటిస్తున్నారు. మరి ఈయన విలనిజం ఎలా ఉండబోతుందో చూడాలి. ఒకప్పుడు 1000 కోట్లంటే ఆశ్చర్యంగానే కాదు, అసాధ్యం అనుకునేవాళ్లు. కానీ ఇప్పుడు చాలా ఈజీ. మరీ ముఖ్యంగా సౌత్ సినిమాలు 1000 కోట్లు వసూలు చేయడం అలవాటుగా చేసుకున్నాయి. కానీ RRR తరువాత ఏ సినిమాకు 1000 కోట్లు రాలేదు. సలార్ వస్తుంది అనుకున్నా మిస్ అయిపోయింది. మరి రాబోయే 1000 కోట్ల సినిమా ఏది, ఎవరిది, మన దగ్గర ఏది ఆ క్లబ్లో చోటు సంపాదించుకోబోతుందో చూసేద్దాం. బాహుబలి 2 సినిమా ఏ ముహూర్తంలో 1000 కోట్లు దాటిందో తెలీదు. కానీ అప్పటి నుంచి ఇండియన్ సినిమాకు అది ఒక అలవాటుగా మారిపోయింది. రాజమౌళి ఈ క్లబ్లో 2 సార్లు చేరారు. RRR దాదాపు 1280 కోట్లు వసూలు చేస్తుంది. దీని తరువాత KGF చాప్టర్ 2 1200 కోట్లు కొల్లగొట్టి సౌత్ నుంచి 3వ సినిమాగా నిలిచింది. కేవలం సౌత్ సినిమాకు మాత్రమే సాధ్యమైన 1000 కోట్ల రికార్డుని పఠాన్, జవాన్ సినిమాలతో బాలీవుడ్కి పరిచయం చేశారు షారుఖ్ ఖాన్. యానిమల్, సలార్ ఈ క్లబ్లో చేరతాయని ఆశించినా కుదర్లేదు. యానిమల్ 850 కోట్ల దగ్గర ఆగిపోతే సలార్ 650 కోట్లతోనే సరిపెట్టుకుంది. అలాగే జైలర్, లియో కూడా 600 కోట్లకు అటూ ఇటూగా వసూలు చేశాయి. ఇదిలా ఉంటే ఇండియన్ సినిమాలో నెక్స్ట్ 1000 కోట్ల ప్రాజెక్ట్ ఏది అన్న చర్చ మొదలైంది. దీనికి సమాధానంగా మళ్లీ సౌత్ సినిమాలే కనిపిస్తున్నాయి. పుష్ప 2తో పాటు దేవర, రామ్ చరణ్ గేమ్ చేంజర్, ప్రభాస్ సలార్ 2తో పాటు ప్రాజెక్ట్ K లాంటి సినిమాలు సరిగా వర్కౌట్ అయితే ఖచ్చితంగా 1000 కోట్లు వసూలు చేస్తాయి.
మరి వీటిలో ఏది ఆ క్లబ్లో చోటు సంపాదించుకుంటుందో చూడాలి. సైలెంట్ గా సంచలనాలు సృష్టిస్తూనే ఉన్నారు శృతి హాసన్. 2023లో తెలుగులోనే 4 సినిమాలు చేశారీమే. పైగా అన్ని విజయాలే కావడం గమనార్హం. జనవరిలో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిలో భాగమైన శృతి హాసన్ డిసెంబర్లో హాయ్ నాన్న, సలార్ సినిమాలతో వచ్చారు. దానికి ముందు కూడా క్రాక్ చేశారు ఈ బ్యూటీ. తెలుగులో మాత్రమే కాదు, తమిళంలోనూ సత్తా చూపిస్తున్నారు శృతి హాసన్. అంతేకాదు హాలీవుడ్ నుంచి కూడా ఈమెకు వరుస ఆఫర్స్ వస్తున్నాయి. గత ఏడాది ది ఐ అనే సినిమాలో నటించారు శృతి. తాజాగా చెన్నై స్టోరీలో ఈ భామకు ఛాన్స్ వచ్చింది. సమంతను ముందు ఇందులో హీరోయిన్ గా తీసుకున్న ఆమె డేట్ సర్దుబాటు కాక శృతి వైపు వెళ్తున్నారు దర్శక నిర్మాతలు. ఫిలిప్ జాన్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో చెన్నై స్టోరీ సినిమా ప్రకటించారు మేకర్స్. కానీ మయోసైటిస్ కారణంగా శామ్ సినిమాలకు దూరంగానే ఉన్నారు. గతంలోనూ ఎవడూ సినిమా సమయంలో శామ్ హెల్త్ ఇష్యూస్ శృతి హాసన్ కు వరంగా మారాయి. అప్పుడు ఆ ఆఫర్ శృతికే వచ్చింది. మళ్ళీ ఇప్పుడు చెన్నై స్టోరీ ఛాన్స్ శృతి ఇలాగే దక్కించుకున్నారు. ఆశలు లేవు అని డాక్టర్స్ చెప్పేశాక పేషెంట్ బతికి బయటపడితే ఎలా ఉంటుంది చెప్పండి. ఇప్పుడు కొంతమంది హీరోయిన్ల విషయంలో కూడా ఇదే జరుగుతోంది. దుకాణం బంద్, ఇక వీళ్ల కెరీర్ ఖతమే, మోటాముళ్ళు సర్దుకోవాల్సిందేనమ్మా. ఇలాంటి మాటలు వినిపిస్తున్న సమయంలో వెబ్ సిరీస్లు వాళ్ళ కెరీర్కి అండగా నిలబడుతున్నాయి. సినిమా చిన్న చూపు చూసిన డిజిటల్కి పెద్ద దిక్కులా మారిపోయిన ఆ ముద్దుగుమ్మలెవరో చూసేద్దాం. ఒకప్పుడు సినిమాల్లో అవకాశాలు రాకపోతే ఆ హీరోయిన్ల కెరీర్కి ఎండ్ కార్డు పడ్డట్టే. కానీ ఇప్పుడలా కాదు. సినిమాలు లేకపోయినా వాటిని మించిన వెబ్ సిరీస్లు వాళ్ల కెరీర్ని ఆదుకుంటున్నాయి. వెండితెరపై కాకపోయినా బుల్లితెరపై తమ ప్రతాపమేంటో చూపిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ వెబ్ సిరీస్ కారణంగానే అంజలి కెరీర్ అయితే వెలిగిపోతోంది. ఝాన్సీ, ఫాల్ అంటూ క్వీన్ ఆఫ్ డిజిటల్ అయిపోయారు ఈ రాజోలు సుందరి. ఝాన్సీ తరువాత అంజలికి వెబ్ సిరీస్లలో డిమాండ్ బాగా పెరిగింది. అలాగే ఈ మధ్య సినిమాల్లో పెద్దగా కనిపించని రెజీనా సైతం డిజిటల్ పైనే ఫోకస్ పెట్టారు. కేవలం తెలుగు మాత్రమే కాదు, హిందీ నుంచి కూడా రెజీనాకు మంచి ఆఫర్లే వస్తున్నాయి. రాకెట్ బాయ్స్, ఫింగర్ ట్రిప్, ఫర్జీ, జాన్ బాజ్ హిందుస్థాన్ కే లాంటి వెబ్ సిరీస్లలో నటించారు రెజీనా. నిత్యా మీనన్ కెరీర్ కి కూడా వెబ్ సిరీస్లే హెల్ప్ అవుతున్నాయి. బ్రెత్ 1 and 2 సిరీస్లతో పాటు మోడ్రన్ లవ్ హైదరాబాద్, కుమార శ్రీమతిల్లో కనిపించారు. 2 ఏళ్ల కింద రుద్రతో డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా లాస్ట్ ఇయర్ రాజ్ డీకే యాక్షన్ డ్రామా ఫర్జీతో మెప్పించారు. వీళ్లే కాదు, సమంత, శృతి హాసన్ లాంటి స్టార్లు సైతం వెబ్ సిరీస్లలో నటిస్తున్నారు. హాలీవుడ్ సినిమాలకు కూడా భారతీయ ఇతిహాసాలే స్ఫూర్తిగా నిలుస్తున్నాయా? రామాయణ భారతాల్ని దాటి ఏ కథల్ని కూడా దర్శకులు రాయలేకపోతున్నారా? ఆ మధ్య క్రిస్టోఫర్ నోలన్ సినిమాలో కృష్ణుడి ప్రస్తావనొస్తే ఇప్పుడేమో హనుమంతుడు కనిపిస్తున్నారు. మరి అంజనీపుత్రుడి నేపథ్యంతో వస్తున్న ఆ సినిమా ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. ఈ మధ్య ఇతిహాసాలకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. మరి ముఖ్యంగా దేవుడిపై కథలు చాలా రాసుకుంటున్నారు దర్శకులు. మొన్న మధ్య వచ్చిన అఖండలో శివతాండవం కనిపించింది. కార్తికేయ 2తో శ్రీకృష్ణుడు ఈ భూమి మీద నడిచినవాడే అంటూ ఆనవాళ్లు చూపించారు. అక్షయ్ సైతం రామసేతుతో నాటి సంగతులే చెప్పారు. ఇప్పుడు హనుమాన్ ఏకంగా 250 కోట్లు వసూలు చేసింది. ఇండియన్ సినిమాలోనే కాదు, మన ఇతిహాసాల ప్రభావం హాలీవుడ్లోనూ స్పష్టంగా కనిపిస్తోంది. గత ఏడాది ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ఓపెన్ హైమర్కు భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన బోధనలే స్ఫూర్తి. మొదటి అణుబాంబు ప్రయోగంపై వచ్చిన ఈ చిత్రంలో శ్రీకృష్ణుడు చెప్పిన సృష్టించింది నేనే, నాశనం చేసింది నేనే అనే శ్లోకమే అణుబాంబు తయారీకి కారణమైనట్లు తెలిపారు హైమర్. తాజాగా మంకీ మ్యాన్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు స్లమ్ డాగ్ మిలీనియర్ ఫేమ్ దేవ్ పటేల్. ఇందులో ఆయనే హీరో. హనుమంతుడి నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ఇందులో హీరో క్యారెక్టర్కు హనుమాన్ ఛాయలుంటాయి. అంజనీపుత్రుడి అంశంతో ఉన్న హీరో మాఫియాపై ఎలా తిరగబడ్డాడు అనే పాయింట్ మీద మంకీ మ్యాన్ సాగుతుంది. అవతార్ 2లోనూ రామాయణ మహాభారత ఛాయలున్నాయి. ఇందులో హీరో తన కుటుంబంతో పాటు సముద్ర జీవుల దగ్గర రహస్యంగా తలదాచుకునే సీన్ భారతంలోని విరాట పర్వంను తలపిస్తే, వానరుల సాయంతో లంకను గెలిచిన రాముడిలా సముద్రవాసుల సాయంతో భూలోకవాసులపై విజయం సాధిస్తారు హీరో. మొత్తానికి కథ ఏదైనా మన ఇతిహాసాలను దాటిపోవని వీటిని చూస్తుంటేనే అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఫిల్మీ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ 9.